జిల్లా అమృతలూరు మండలం మోపరు గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారని మోపరు గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు కొడాలి నాగయ్య ఈ సాయంత్రం ప్రతినిధికి చెప్పారు. ఉపాధి హామీ పథకం నిధుల కింద ఎమ్మెల్యే నక్క ఆనందబాబు 25 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేయించగా బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ 10 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేయించారు. 5 లక్షల రూపాయలతో ఎస్సీ కాలనీలో సిమెంట్ మురుగు కాలువ నిర్మాణం చేశారు. 12 లక్షల రూపాయలతో పైప్ లైన్ నిర్మాణం చేశారు. మోపరు గోడపాడు మధ్య 2 కోట్ల రూపాయలతో తారు రోడ్డు నిర్మాణం చేశారు. మోత్కూరు మోపరు మధ్య రైల్వే ట్రాక్పై 5 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారని దానిని యథావిధిగా R&B రోడ్డులో గుండా నిర్మించాలని ఆ గ్రామస్తులు కోరారు. అడగగానే స్పందించి గ్రామానికి నిధులు మంజూరు చేయించిన వేమూరి శాసనసభ్యులు నక్క ఆనందబాబుకు బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్కు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లి సాయి, కొత్త సాయి, పరిమి నవీన్, కె జగదీష్ పాల్గొన్నారు. అది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం అండి, మోపరు గ్రామం. మా గ్రామానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు నక్క ఆనందబాబు గారి ఆధ్వర్యంలో మా ఊరికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 10 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్లు వేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద 20 లక్షలు పెట్టి ఎస్సీ కాలనీలో డ్రైనేజ్లు, మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మా 20 సంవత్సరాల నుంచి సమస్య ఉన్న బోడపాడు మోపరు రోడ్డు జెడ్పీ రోడ్డుని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే 2 కోట్ల 20 లక్షలు శాంక్షన్ చేయించి ఆ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ఇప్పుడు రోడ్డుని అందుబాటులో తీసుకొచ్చారు. ఇప్పుడు అడిగిన వెంటనే మాకు ఈ పనులన్నీ చేసిన మా ఎమ్మెల్యే గారికి గ్రామం తరపున, గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం. జిల్లా మన మామూలు జిల్లా అమర్తలూరు మండలం మోపరు గ్రామం. మాది ఉపాధి హామీ కింద 10 లక్షల రూపాయలు వచ్చినాయి. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెబుతున్నాము. ఎంపీ గారికి మాకు మోత్కూరు ఇటు పైన రైల్వే ట్రాక్ కింద అదే R&B రోడ్డు మీద అదే ఇవ్వాల్సిందిగా ఎప్పుడు ఎంపీ గారు మాకు వచ్చి చేసినా లేరు. ఆయన మా జాతానికి ఒక 2 కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైఓవర్ యాత్రానికి సిద్ధమైంది. అదే ఫ్లైఓవర్ అట్లాగే మాకు బ్రిడ్జి మాకు దగ్గర అటు ఇటు మారకుండా మోత్కూరు R&B రోడ్డు నెంబర్గా వచ్చి వేయాల్సిందిగా కోరుతున్నాం. అది ధన్యవాదాలు ఎంపీ గారికి.